నౌ అసలు అఖండ తాండవానికి కథ ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే ముఖ్యంగా ఈవిడ హర్షాలి పాత్ర ఆ సినిమాలో ఉండిపోయింది. దాంట్లో చివరిలో అంటాను నేను, మీకు ఎప్పుడు ఎటువంటి అవసరాలున్నా నన్ను ఒకసారి తలుచుకో, నేను నీ ముందు ప్రత్యక్షం అవుతాను అలా అంటాడు. అది ముందుగా మాకు అది ఒక తీగ లాగితే డొంక కదిలింది అన్నట్టు ఆ పాత్ర లాగితే మొత్తం కథ అంతా వచ్చేసింది మాకు. సెకండ్ పార్ట్ తీయడానికి కనెక్షన్ ఉండాలి కదా, ఏదో దీనికి దానికి కనెక్షన్ ఉండాలి. అది మెయిన్ చేసి ఇప్పుడు దాంట్లో ప్రజ్ఞా జైస్వాల్ యాక్ట్ చేసింది నా పక్కన వీడి తల్లిగా. కానీ ఆ పాత్ర ఇందులో ఉంటే ఏం చేస్తుంది అన్నది పాత్ర ఊరికే పక్కన నిలబడి ఉండడం కాదు కదా, దాంట్లో ఎంత గొప్ప క్యారెక్టర్, అది ఎంత ఉదాత్తమైన పాత్ర, ఎంతో అద్భుతమైన పాత్ర, చాలా బాగా బ్రహ్మాండంగా చేసింది ఆవిడ, న్యాయం చేసింది ఆ పాత్రకి. ఆ పాత్ర ఇప్పుడు ఈ సినిమాలో ఏం చేస్తుంది మనం ఆలోచించాం అంతే. అంటే మేము చెప్పా కదా, ఎక్కువ ఆలోచించాలి, ఎక్కువ ఉండదు. ఆ పాత్ర ఏమవుతుందని ఆలోచించి ఫోటో కట్టేసాం, దండేసేసి కాల ప్రవాహంలో శివైక్యం అయిపోయింది, లింగైక్యం అయిపోయింది. లేకపోతే సినిమా నిడివి ఏదైతే మన కోలమానం ఉంటుందో, సినిమా ఎంతసేపు మనం కూర్చోబెట్టాలి, జనాన్ని అంది ఇంపార్టెంట్. ఇవాళ చూస్తున్నాం 3 గంటలు దాటిపి సినిమాలు, కథ ఉంటుంది కానీ ఒక చిన్న పాయింట్ దాన్ని 3 గంటల పైన సినిమాలు ఏంటో అర్థం కాదు. మేము ఇప్పటికి ఇంత పెద్ద సినిమా తీసి, పెద్ద సినిమా అంటే ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు దాంట్లో ఎందుకు పెద్ద అంటున్నానంటే, అఖండ మొదటి భాగం విడుదలైంది కోవిడ్ టైంలో, పాండమిక్ టైంలో. ఇప్పుడు ఎవరికి ధైర్య సాహసాలు, వాళ్ళ సినిమాలు విడుదల చేయడానికి ఎవరికి అంత ధైర్య సాహసాలు రాలేదు. చూస్తారా అసలు జనం, బయటకు వస్తారా ఆ మూడ్లో వచ్చి చూస్తారా అన్న ఒక భయం, ఒక ధైర్యం లేక, అప్పుడు మేము ఈశ్వరుడి మీద భారం వేసి సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. అఖండమైన విజయం సాధించింది. అలాగే ఈ సినిమా తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయినాయి. మన తెలుగులో కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి, టాలీవుడ్ కానివ్వండి, కాలీవుడ్ కానివ్వండి, ఏది ఎక్కడన్నా మనకి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో అదొక నమ్మకం మాకు. సో ఈ సినిమాలో మీ పాత్ర ఉంది కాబట్టి ఈ నీడివి అన్నది ఒక చాలా ఇంపార్టెంట్. నాకు మామూలు సినిమాల కంటే కొంచెం పెట్టుకుంటా ఎక్స్ట్రా, ఎందుకంటే నా సినిమాలన్నీ కొంచెం లార్జర్ దెన్ లైఫ్ అన్నీ. ఈవిడ ఎలా వచ్చింది మళ్ళీ ఆ సినిమాలోకి అంటే, ఈ తండ్రి దగ్గర రావడం, దాంతో అఖండతో పెద్దనాన్నతో ఎలా ఈవిడికి అంటే ఎలా కలవడం జరుగుతుంది, అందులో ఈవిడ పాత్ర ఏంటి, ఇవన్నీ అంటే చెప్పినట్టు ఇప్పుడు మూసుంత వరకే. ఒకసారి తెరిచేసామా అంతే, మొత్తం అంతే. కథంతా మీరు చూస్తారు, సినిమా థియేటర్లో చూస్తారు.